Hi guys, welcome to my channel. In this video, I am going to explain eigenvalues and eigenvectors for given matrix. Okay, ఇచ్చిన matrix కి eigenvalues, eigenvectors అని ఎలా కనుక్కోవాలి? ఇచ్చిన matrix అనేది ఈ ఫామ్ లో ఉంటుంది. క్యాపిటల్ A is equal to A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఓకే, ఈ ఫామ్ లో ఉన్నప్పుడు దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటిది? మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఏ మైనస్ లాంబ్డా అంటే ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు, మైనస్ లాంబ్డా ఇంటూ క్యాపిటల్ ఐ అంటే ఇక్కడ క్యాపిటల్ ఐ చోట ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే అది ఎలా ఉండేది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 అట్లా ఆ ఫామ్లో ఉండిద్ది. ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1 దీనిని ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, అట్లా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇట్లా వచ్చింది A11 మైనస్ లాంబ్డా. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చిన మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ అంటే ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి A11 మైనస్ లాంబ్డా, A12, A13, A21, A22 మైనస్ లాంబ్డా, A23, A31, A32, A33 minus lambda is equal to 0. Okay, characteristic equation if A minus lambda is equal to 0 అయితే ఓకే, ఈ ఫార్ములా ఎందుకు? ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి. వచ్చిన ఐగన్ వాల్యూస్ నుంచి ఐగన్ వెక్టర్స్ కనుక్కుంటాం. మైనస్ లాంబ్డా క్యూ ప్లస్ A11, A12, A11 ప్లస్ A22 ప్లస్ A33 లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ ఆఫ్ ఈ టూ యాడ్ చేయాలి. A11 ఇంటూ A22, A22 ఇంటూ A11 ఇంటూ A22, A22 ఇంటూ A33, A33 ఇంటూ A11 మైనస్ ఇప్పుడు A12 ఇంటూ A21 ఈ రెండు, A13 ఇంటూ A31, A23 ఇంటూ A32. ఓకే, ఇంటూ లాంబ్డా ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ప్లస్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నేను ఆల్రెడీ ఇచ్చిన మ్యాట్రిక్స్కి దట్ ఏ క్యాల్సీలో ఎలా ఫైండ్ చేయాలనేది చెబుతాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఆల్రెడీ దీన్ని చెప్పాను, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలి, అంతేకాకుండా ఈక్వేషన్ ద్వారా రూట్స్ ఎలా ఫైండ్ చేయాలి అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది కానీ చూస్తే మీరు క్యాల్సీలో ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలో ఈజీ కనుక్కుంటారు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది characteristic roots of the matrix A is equal to 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3. Okay, 2 minus 1 3 and find eigenvectors. Okay, eigenvectors కూడా కనుక్కోవాలి. ఓకే, స్టెప్ అనేది గివెన్ మ్యాట్రిక్స్ A is equal to 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3. ఓకే, దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి? A మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దీని ప్రకారం 6 మైనస్ లాంబ్డా మైనస్ 2 2 మైనస్ 2 3 మైనస్ లాంబ్డా మైనస్ 1 2 మైనస్ 1 3 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దీనికి ఒక ఈక్వేషన్ చెప్పి ఏంటిది? మైనస్ లాంబ్డా క్యూ ప్లస్ ఇక్కడ A11 ఇది ఏ ఫామ్లో ఉంది? A11 A12 A13 A22 A21 A22 A23 A31 A32 A33 అనే ఫామ్లో ఉంది. ఓకే, అంటే ఇప్పుడు దీనికి ఇఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దానికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నుంచి
దీని నుంచి ఈక్వేషన్ ఎలా రాయాలి? మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ A11 ప్లస్ అంటే 6 ప్లస్ A22 అంటే 3 ప్లస్ A33 అంటే 3 ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ A11 ఇంటూ A22 6 ఇంటూ 3 18 ప్లస్ 3 ఇంటూ 3 A22 ఇంటూ A33 9 ప్లస్ 6 ఇంటూ 3 18 మైనస్ నెక్స్ట్ A12 ఇంటూ A21 2 ఇంటూ -2 ఇంటూ -2 4 నెక్స్ట్ A13 ఇంటూ A31 2 ఇంటూ 2 4 నెక్స్ట్ ఏంటి A23 ఇంటూ A32 -1 ఇంటూ -1 1 ఇంటూ లాంబ్డా ప్లస్ మాడ్యులస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 0. నేను మీకు అంటే ప్లస్ డెట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ డెట్ ఎలా కనుక్కోవాలని చెప్పా కూడా. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 12 లాంబ్డా స్క్వేర్. ఓకే, ప్లస్ 12 లాంబ్డా స్క్వేర్ వీటిని కనుక క్యాలిక్యులేట్ చేస్తే -36 లాంబ్డా ప్లస్ ఈ డెట్ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ డెట్ ఎలా కనుక్కోవాలో ఆల్రెడీ చెప్పాను. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఈ ఐగన్ వాల్యూస్ చూడబోయే ముందు ఇచ్చిన వాటికి డెట్ ఎలా కనుక్కోవాలి, అంతేకాకుండా ఈక్వేషన్ ద్వారా రూట్స్ అనేది ఎలా కనుక్కోవాలి అది కూడా చెప్పాను. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, దీని కనుక డెట్ ఫైండ్ చేస్తే +32 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, క్యాలిక్యులేటర్లో ఈ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8,2,2. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే కింద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇటు రాసుకున్నాం కదా. 6 - లాంబ్డా -2 2 -2 3 లాంబ్డా -1 2 -1 3 లాంబ్డా. ఓకే, ఇక్కడ చూడండి 8 2 అంటే ఇక్కడ కేస్ 1 ఏమో కేస్ 1 ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8, కేస్ 2 ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2. కేస్ 2 చేసినప్పుడు మనకి 2 వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ వస్తాయి. ఓకే, కేస్ 1 తీసుకుంటున్నాం. వీటిని ఐగన్ వాల్యూస్ అంటారు. ఐగన్ వాల్యూస్ ఏగా మనం కనుక్కోమని చెప్పింది. నెక్స్ట్ ఫైండ్ ఐగన్ వెక్టర్స్ కూడా. ఐగన్ వెక్టర్స్ అంటే కేస్ 1. ఓకే, ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8 అయితే 6 - 8 -2 2 -2 3 - 8 -1 2 -1 3 -8. ఓకే, చూడండి 6 - 8 -2 -2 2 -2 -5 -1 2 -1 3 -8 -5. ఓకే, కాకపోతే ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్లో గుర్తుపెట్టుకోండి. ఏదైనా రో ఆపరేషన్ చేస్తావు, సపోజ్ ఏదైనా 2 రోస్ ఆపరేషన్ చేస్తే అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా చేస్తే ఒక రో 0 వచ్చిద్దో లేదో చూడండి. ఓకే, 2 - 2 0 రాదు, 2 - 2 0 రాదు. కాబట్టి ఏ రోస్ 0 కాబట్టి ఏ రోస్ చేసినా ఏ రో ఆపరేషన్ చేస్తే జీరోస్ రావు. కాబట్టి నేను ఈ 2 తీసుకుంటున్నా XYZ ఐగన్ వెక్టర్స్ కోసం. ఎట్లా తీసుకోవాలి ఈ 2? చూడండి -2 y 2 -2 -2 -5 -1 -2 -5 దీని ద్వారా x y z అంటే x by -3 to -1 2 ప్లస్ -5 ఇంటూ -10 -10 ఎందుకంటే ఫార్ములాలో కూడా మైనస్ ఉంటాయి. +10 ఈజ్ ఈక్వల్ టు y by -4 -2 z by -5 to z 10 -10 -4 x by 12 y by -6 z by -6. అందులో నుంచి 6ని కామన్ తీస్తే 6ని కానీ కామన్ తీస్తే x by 2 y by -1 z by -1. Therefore eigenvector xyz is equal to 2 -1 sorry ఇక్కడ 10 - 4 6 2 -1 +1
కేస్ 1 ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 మైనస్ 1 ప్లస్ 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు కేస్ 2 అంటే ఏంటి? ఇఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 మైనస్ 2 మైనస్ 2 2 మైనస్ 2 3 మైనస్ 2 మైనస్ 1 2 మైనస్ 1 3 మైనస్ 2. ఓకే, సిక్స్ మైనస్ 2 4 మైనస్ 2 2 మైనస్ 2 3 మైనస్ 2 1 మైనస్ 1 2 మైనస్ 1 3 మైనస్ 2 1. ఓకే, ఇట్లా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చెప్పాను? ఏవైనా 2 రోస్ అంటే ఇదైనా ఇట్లా రో ఆపరేషన్ చేసినప్పుడు ఏదో ఒక రో 0 వచ్చిద్దా లేదో చూడండి. ఓకే, ఒక్కోసారి వచ్చింది ఒక్కోసారి రాదు. రాకపోతే ఇంకా డైరెక్ట్గా ఎట్లా చేసినా అట్లా చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రో ఆపరేషన్ ఇక్కడ చూడండి. మనం కనుక ఇక్కడ R3 ప్లస్ R2 చేసాం అనుకో, చూడండి R3 ప్లస్ R2 చేసాం. 2 మైనస్ 2 ఎంత? 0 మైనస్ 1 ఇక్కడ 3 మైనస్ 2 1. ఓకే, ఇక్కడ సపోజ్ మన ఐగన్ వెక్టర్స్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్. సపోజ్ మనం ఏవైనా రో ఆపరేషన్ చేసినప్పుడు ఏదో ఒక రో 0 వస్తే దానిని ఎట్లా ఫైండ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సపోజ్ R3 ప్లస్ R2 చేసినాం అనుకో, 2 మైనస్ 2 0 మైనస్ 1 ప్లస్ 1 0 1 మైనస్ 1 0 అంటే ఈ రో అనేది 0 అయిపోయింది. సపోజ్ దీన్ని చేసాం అనుకో R2 ప్లస్ R3, ఈ రో కూడా 0 అయిపోయింది. అట్లా 2 రోస్ అనేవి 0 అయిపోతాయి. కాబట్టి దానికి ఎలా చేయాలి? ఇలా 2 రోస్ 0 అయినప్పుడు ఈ రో అయినా తీసుకోవచ్చు, ఈ రో అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఈ రో తీసుకుంటున్నాను. 2x మైనస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇప్పుడు మనం y వాల్యూ z వాల్యూ ఎగ్జూమ్ చేసుకోవాలి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు k1 z ఈజ్ ఈక్వల్ టు k2 ఎగ్జూమ్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు y మైనస్ z, 2x ఈజ్ ఈక్వల్ టు k1 మైనస్ k2. దీని ద్వారా x ఈజ్ ఈక్వల్ టు k1 by 2 మైనస్ k2 by 2. ఓకే, దేర్ఫర్ xyz ఎంత వచ్చింది? ఇక్కడ k1 by 2 మైనస్ k2 by 2. ఓకే, y ఎంత? k1 ప్లస్ 0, z 0 ప్లస్ k2. ఓకే, దీని ద్వారా k1 కామన్ తీస్తే హాఫ్ k1 కానీ కామన్ తీస్తే హాఫ్ 1 0 ప్లస్ k2 కానీ కామన్ తీస్తే మైనస్ హాఫ్ 0 1. దేర్ఫర్ ఇక్కడ మనకి క్యూబుల్లో వచ్చింది కదా ఇందాక, మైనస్ లాంబ్డా క్యూబ్ అంటే క్యూబుల్లో ఉంది కాబట్టి 3 ఇక్కడ ఐగన్ వాల్యూస్ 3 వచ్చింది కదా, 8 2 2 వచ్చింది కాబట్టి ఐగన్ వెక్టర్స్ కూడా 3 రావాలి. ఒకటి వచ్చినప్పుడు 2 మైనస్ 1 ప్లస్ 1, రెండోది హాఫ్ 1 0, మూడోది మైనస్ హాఫ్ 0 1. ఓకే, ఇలా ఫైండ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.